అందరికీ నమస్కారం. కత్తితో నరికి డాక్టర్ హత్య, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఓ రోగి కుమారుడు ఓ వైద్యుడిని కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు. అయితే డాక్టర్ బాలాజీ దాడిలో 7 కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నిందితుడు విఘ్నేష్ చెన్నై వాసి. అతని తల్లి ఆసుపత్రిలో చేరింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ బాలాజీ పనిచేస్తున్న కలైంజర్ సెంటినరీ హాస్పిటల్లోని క్యాన్సర్ వార్డులో విఘ్నేష్ కత్తితో దాడి పాల్పడ్డాడు. అయితే దాడి తర్వాత విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గాయపడిన వైద్యుడికి అవసరమైన చికిత్స అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించినట్లు చెప్పారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.